ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి వరకైతే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడలేదు, కానీ వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ముఖ్యంగా జగన్ను ఓడించడానికి అందరూ ఏకమవుతున్నట్టే కనిపిస్తోంది. టీడీపీ జనసేన పొత్తు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి అన్నను ఓడించడానికే సన్నద్ధమవుతున్నారు. ఇలా అందరూ ఏకమవుతున్నప్పటికీ గెలుపుపై మాత్రం వైసీపీ అధినేత జగన్ ధీమాగా ఉన్నారు. తాము అమలు చేస్తున్న సంక్షేమమే తిరిగి తమను అధికారంలోకి తీసుకొస్తుందని జగన్ భావిస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ పక్కాగా గెలిచే స్థానాలను ఓసారి పరిశీలిద్దాం. పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాడేరు, అరకు, మాడుగుల, అనపర్తి, బాపట్ల, దర్శి, చీరాల, కందుకూరు, సర్వేపల్లి, సత్యవేడు, చంద్రగిరి, పూతలపట్టు, రాయచోట, కడప, పులివెందుల, నందికొట్కూరు, కమలాపురం, కోడుమూరు, పుంగనూరు, మంత్రాలయం, పత్తికొండ, సింగనమల, మడకసిర, కదిరి ఆ స్థానాల్లో ఖచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుందని సర్వే లెక్కలు తేల్చి చెబుతున్నాయి. ఈ మెజారిటీ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రిజర్వ్ కావడం, అక్కడ వైసీపీకి గట్టి పట్టు ఉండడంతో ఈ నియోజకవర్గాలలో అధికార పార్టీ గెలుపు నల్లేరుపై నడకే అన్నట్టుగా ఉంది పరిస్థితి.